ఎక్కేసినాం బస్సు ఇక ఫైనల్గా పోదాం ఇక ప్రయాగరాజ్. One more peck, please. Call me sir. నేను కుంభమేళకి ఎట్లా పోయినా అంటే ఫస్ట్ ట్రైన్లు చూసుకున్నా ట్రైన్లు లేవు, బస్సులు చూసిన బస్సులు ఉన్నాయి. బస్సులు హైదరాబాద్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ప్రయాగరాజ్కి బుక్ చేసుకున్నా. 2000 సీటరు, 3500 స్లీపరు. మళ్ళీ వచ్చేటప్పుడు నేను రిటర్న్ కూడా బస్సే బుక్ చేసుకున్నా. కానీ వారణాసి నుంచి బుక్ చేసుకున్నా హైదరాబాద్కి సేమ్ 2000 సీటరు, 3500 స్లీపరు అట్లా. సో ట్రైన్లు అయితే అవైలబుల్ లేవు. మీరు పోవాలనుకుంటే బస్ బుక్ చేసుకొని పోవచ్చు ఈజీగా, సింపుల్. దాంట్లో కూర్చున్నాం. ఇది వ్యాలంటైన్స్ డే కదా స్టార్టింగ్ అయితే. ఇగో ఇదే మనం ఎక్కిన బస్సు. ఇటు స్లీపరు, ఇటు సీటరు. వీడు మావాడు పిచ్చోడు కానీ ఇగో వీడు హీరో. ఒక రెస్టారెంట్ కాడ ఆపిండు. ఇగో ఇదే మా బస్సు సీటర్. స్లీపర్ బుక్ చేద్దాం కానీ 1500 ఎక్కువ పడుతున్నాను, లైట్ తీసుకున్నాం. దాబా కాడ బస్సు ఆపిండు కదా, తినడానికి ఆపిండు. అయితే మేము ఏం చేసినప్పుడు ఫస్ట్ దాబాలో పడిపోయాం వాష్రూమ్ కోసం. బయట కూడా పోయచ్చు కానీ దాబాలు ఇచ్చి పడేయచ్చు. అయిపోయినా నేను ముక్తున్నావు రా బస్సుకి. మంచిగా తెచ్చిండు వాడు ఆపేయండిడా. ఇది చూడు ఎట్లా స్పీడ్ పోతారు. పిల్లరగాలే బ్రో, అంత స్పీడ్ పోతారు. బ్రష్ చేసి షూ కొట్టి అయ్యో చాయ్ తాగడానికి ఆగేసినాం. ఇక్కడ ఆపిర్రు, బ్రష్ చేసి ఇక్కడ చాయ్ తాగుతున్నాం. చిన్నగా అట్లా పెట్రోల్ కొట్టించిన అట్లా. మరమరాలను చిప్స్ ట్రావెలింగ్ అట్లా. మధ్యలో మళ్ళీ ఒకసారి ఆపితే అట్లా చపాతీలను అట్లా పన్నీర్ తీసుకున్నాం. అరే బస్సులను ఆపేసారు భయ్య, బస్సులను ఓనిస్తలేరు. సైడ్కి వచ్చారు బస్సులు అన్నిటిని. 4 వీలర్లు మాత్రమే ఓనిస్తారు, బస్సులను ఓనిస్తలేరు ఎందుకో ఏమో. ఆటో ఎక్కినాం, కనిపించేది. ఆటోలు ఎక్కి పోతున్నాం 20 కిలోమీటర్ల దూరం. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ పోవడట. ఎంత ట్రాఫిక్ ఉన్నాడు, ఎంత ట్రాఫిక్. 40 కిలోమీటర్లు అవతల దింపిండు మనని బస్సోడు. ఆడికి వెళ్ళి ఒక ఆటో మాట్లాడుకున్నాం. మనిషికి 50 రూపాయలు ఇచ్చి 20 కిలోమీటర్ల అవతల దింపుతాడట. ఆడికి ఎట్లా పోయినా తెలియదు. ఇప్పుడు ఆడికి పోతున్నాం, వెనకాల పోతున్నాం, కష్టం పడుతున్నాం. ఇంకొక ఆటో ఎక్కినాం, 30 రూపాయలు ఈ ఆటో. 20 కిలోమీటర్లకు ఒక ఆటో ఎక్కడైతుంది పరిస్థితి. మొత్తం నీళ్ళే ఉన్నాయి మామ. ఖాళీ దునికినాం అనుకో డైరెక్ట్ గంగార్పణ. ట్రావెలింగ్ టైం వచ్చేసి హైదరాబాద్ నుంచి ప్రయాగరాజ్ మా బస్సు ఎంత అంటే 24 అవర్స్లో తీసుకుపోయింది. అది ఒక 40 కిలోమీటర్ అవతల ఆపింది. అక్కడ ఒక ఆటో ఎక్కినాం, అది 20 కిలోమీటర్స్ పట్టుకుపోయింది. మళ్ళీ ఇంకో ఆటో ఎక్కినాం, అది 20 కిలోమీటర్స్ పట్టుకుపోయింది. ఆడికి వెళ్ళి నడుచుకుంటూ పోయినాం. సో ఫోన్ రాను ట్రావెలింగ్ 3 డేస్ అవుతుంది. మేము ట్రావెలింగే 3 డేస్ అవుతుంది. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ కండి. ఇక్కడ ఫుడ్ ఉన్నది, తినాలి ఫుడ్. ఇన్ని క్రియేటివిటీ అంటారు. ముకుడిని రివర్స్ పెట్టి దాని లోపల లైట్ పెట్టారు. ఎట్లుంటుంది మళ్ళీ వేరే. ఇది లోపల తినేది లేడీస్ సెక్షన్, అక్కడ జెంట్స్ ఉంటుంది. లైన్ లేడీస్ లైన్. అన్నం పెట్టారు, 2 పూరీలు ఇచ్చారు, ఆలుగడ్డ కూర వేసారు. మస్తు ఉన్నది భయ్య, టేస్ట్ మాత్రం మస్తు ఉన్నది. వచ్చినప్పటికే తిరుగుతున్నాం మంచిగా. అసలు రూమ్లు దొరుకుతలేవు అంటే మాకు కనిపిస్తలేవు. రూమ్లు ఉన్నాయి కానీ మాకు కనిపిస్తలేవు. ఎవరు ఫోన్ చేసినా కూడా రూమ్లు ఖాళీ లేవు అంటారు. ఎవరికైనా ఫోన్ చేస్తే 7000, 9000, 10,000 అంటారు. అయితే మా పైన ఒక అంకుల్ ఉండే. అంకుల్ ఒక ఇద్దరు నెంబర్ ఇచ్చిండు. వాళ్ళు కొన్ని ఫోన్ చేసినాం. 6000 అడిగిండు. 9 మంది ఉన్నాం మేము. 9 మందికి 6000 అంటే రండి ఇక్కడికి రండి మాట్లాడదాం. అక్కడికి నడుచుకుంటూ పోతున్నాం. చూద్దాం అసలు రూమ్ ఉన్నదో లేదో కూడా తెలియదు అక్కడ. ఫైనల్ గా మామ రూమ్ దొరికింది మామ. ఇది మన రూమ్. 1 2 3 4 5 6 7 బెడ్లు ఉన్నాయి. ఇగో వీడియో కూర్చేటోడు. స్నానం చేయడానికి స్టార్ట్ అయిపోయినాం. కనిపిస్తున్నా స్నానం చేయడానికి స్టార్ట్ అయినాం. స్నానం చేసినాక అప్డేట్ ఇస్తాం. వీడున్నాడా స్నానం మనం అక్కడ వేద్దాం అంటే నేను రూమ్ లో వేసేస్తారా ఆట. వీడు నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. పైసలు ఉన్న వాళ్ళు మామ అటు హెలికాప్టర్ పోతారు. కనిపిస్తలేదు నాకు కూడా, చూసుకోరు మీరు వీడియోలో. టీవీ లెక్క వెళ్ళి ఒక దేవుని లెక్క ఒక అన్న వచ్చి మాకు రూమ్ ఏడు ఉంటుంది ఏంటని చెప్పిండు. సో థ్యాంక్ యూ బ్రో, నువ్వు అక్కడ కనిపిస్తలేవు అని. క్యాన్లో కొనుక్కున్నాం మనం 100 రూపాయలు ఒకటి. సో ఒక గాడికి పోయినాం, ఏడికెళ్ళి దారి లేదన్నాడు. ఇంకొక గాడికి పోయినాం, ఆడికెళ్ళి దారి లేదన్నాడు. ఎటువైనా గుడి ఉన్నది తిరిగినప్పుడు ఎన్ని తిరుగుతున్నావు మామ?
బడ గమ్మత్తుకుందిరా పోయి. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. ఇట్లున్నాయి లోపలికి ఎట్లా పోతాం? తిరుగుతూనే ఉన్నాం, ఏడు పోతున్నాం కూడా అర్థమవుతలేదు. సార్ లోపలికి దారి ఇటు. తెలుసు కబే చల్. మీరు ప్లాన్ చేసుకుంటారు, మీరు వచ్చే వరకు ఎట్లా అయిపోతుంది. కుంభమేళ లైట్ వేసుకోరు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇక్కడికి వచ్చినాం, ఎటు కొన్నా తెలియదు. మ్యాగీ తింటున్నాం బ్రో. మ్యాగీ 30 రూపాయలు మ్యాగీ. బాగుంది. ఎట్లుంది రసం? బాగుంది 30 రూపాయలు మస్తు. ఇగో మామ 800 తీసుకున్నారు మామ. ఒక్కొక్కరికి 800 తీసుకున్నారు మామ. త్రివేణి సంఘం దాకా పట్టుకుపోతారు. స్నానం చేసిన తర్వాత మళ్ళీ వాపస్ పట్టుకున్నారు. హర మహాదేవ్. मन पावन हो गंगा में डूबे नहाए, मन रावण जो लहरों में तूने बहाए। हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे हर हर गंगे गंगे हर हर गंगे हर हर गंगे हर हर गंगे ఆడడానికి అయితే పార్టీలో అనుకోలే కానీ పట్టుకొస్తున్నా. కాందాన్ని మొత్తానికి చల్లాలి. అదేంటి మామ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ దీస్ ఆర్ we are not carrying water bottles to drink, but we are carrying water bottles to water cans to sprinkle this water into our ఇంగ్లీష్ రాదు. rubbish peoples. అక్కడ ఏం తిన్నావు మామ? kandan. Those are bajjis. అచ్చా వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. బజ్జీలు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. 15 రూపాయలు కొట్టు. యో మా పెట్రోల్ క్యాన్స్. గంగార్పణం యమునార్పణం. రూమ్కి పోయి ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చినాం తినడానికి. ఇక్కడేమో ఉన్నాయి సామాను, తిందాం. స్ట్రీట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అమ్మా. ఇంత ముందు అవి ఏంటో తిన్న పూరీలు బాగున్నాయి. ఇప్పుడు గప్చుప్ తింటాం. గప్చుప్ కానేకెళ్ళి భయ్యాకే బస్. గప్చుప్ వేసిండు, చిన్న ఉన్నది ప్లేట్, బాగుంది కానీ. చాయ్ తాగడానికి వచ్చినాం. తాగి చెప్తావు ఇది చాయో లేకపోతే వాటరు. వాటరే మామ, కానీ బాగుంది. మా వాడేమో చపాతీలో చెప్పిండు. అవి ఎట్లా ఉన్నాయి మామ చూపిస్తా చూడు. ఎట్లుంది మామ? ఎగ్ ఎందుకు వేసుకున్నావురా? ఓకే ఆలుగడ్డ ఎట్లా తిను తినురా. ఎట్లుంది? బానే ఉంది తిను. సోడా ట్రై చేసినాం, మస్తు ఉన్నది. మందిర్ కాడ ముందట లైన్ మంది. ఇది బడే హనుమాన్ మందిర్. యాక్చువల్ గా హారతి జరుగుతుందనేసి లైన్ ఆపిరు. మళ్ళీ తర్వాత లైన్ వదిలి పెడతారట, చూడాలి. బడే హనుమాన్ మందిర్కి వెళ్ళే లైన్ ఇది. ఫైనల్ గా మామ దర్శనం చేసుకున్నాం బడే హనుమాన్ మందిర్ని. మంచిగా ఉండే. మంది మాత్రం ఏమున్నారు భయ్య, అసలు ఫుల్. చూపిస్తా చూడు. త్రీడీ అడ్వర్టైజ్మెంట్. వికెట్ చేసి సాసోన్ బైపాస్ దగ్గరకు పోతున్నాం. అక్కడికి మన వారణాసి బస్ వస్తుంది. ఆటో మాట్లాడుకున్నాం. 1400 1500కి ఇస్తా అన్నాడు. ఇక లాస్ట్ పోతున్నాం.